నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ లేకపోతే ఇతరితర కాలుష్య కారణాలతో ప్రతి ఏడాది కూడా ఆ కాలుష్యం నేపథ్యంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న పరిస్థితి హైదరాబాద్లో చాలా కూల్గా ఉండేటటువంటి సందర్భాలు గతంలో ఉంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎండ వేయడం అనేది జనాలు బయటకు రాలని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. ప్రజలు కూడా అదే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం 10 దాటితే బయటికి రాలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. విషయం చూసుకున్నట్లయితే ఎండ కావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా గత వారం 10 రోజులుగా ఎండలు అయ్యాయి. ఈ యొక్క ఎండ తీవ్రతకు ప్రజల మంచినీరు సౌకర్యాలతో కొబ్బరి బొండాలు శీతల పానీయాల వైపు చూసి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ టెంపరేచర్ నమోదైన జిల్లా కూడా గతంలో కూడా అయింది. ఈసారి మిర్యాలగూడలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక చోట్ల కూడా 4 డిగ్రీల వరకు రోజు కూడా టెంపరేచర్ నమోదు కావడంతో ప్రజలు ఉదయం 10 గంటల నుంచే ఇండ్ల నుంచి బయట రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా కావాలంటే భయపడుతున్నారు. అదే విధంగా చిన్నారులు, వృద్ధులు కూడా ఈ యొక్క ఎండవేడికి తట్టుకోలేక కూడా సంఘటనలు రోజు చూస్తున్నాము. గత 10 రోజులుగా ఈ యొక్క ఎండ తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ డిగ్రీలు కూడా నమోదవుతుంది. అందులో నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో ఎక్కువ టెంపరేచర్ నమోదైన సందర్భాలు కూడా 2-3 రోజులుగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటతో పాటు భువనగిరి, ఇటు నల్గొండ జిల్లా కేంద్రాల్లో అయితే ఎండ వేడికైతే ప్రజలు బయటికి రావాలంటున్నారు. డాక్టర్లు కూడా పలు సలహాలు ఇస్తూ మధ్యాహ్నము 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల టైంలో ఎవరు కూడా బయటికి రావద్దని, ఒకవేళ బయటికి వచ్చినా తగు జాగ్రత్తలు పాటించి సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉండడం వల్ల బాడీ డిహైడ్రేషన్ అయ్యి అపరిస్థితికి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కావున సరుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా బయటికి రావద్దని, ఒకవేళ బయటికి వెళ్ళదలుచుకున్నట్టయితే చల్లటి దుస్తులు అనే కాటన్ దుస్తులు, అదే విధంగా టవల్స్ కప్పుకొని బయటికి పోవాలని సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా గత వారం నల్గొండ జిల్లా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అయితే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాజశేఖర్, ఒకటి ప్రధానంగా కిరణ్, గతంలో చూసుకుంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అంటే దానికి సంబంధించి రాను పెరుగుతున్నటువంటి పరిస్థితి వాతావరణ శాఖ ప్రధానంగా ఏం చెప్తుంది? గతంలో చూసుకున్నానికంటే ఉష్ణోగ్రతలో మార్పు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఈ సంవత్సరము ఇటు అధిక చెప్పేదాని వల్ల యొక్క ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయని చెప్తూ వస్తున్నారు. ఈ యొక్క సమస్య ఉండడం వల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడము, అదే విధంగా ఎండకు తిరిగినట్లయితే ప్రమాదం కూడా వైద్యులతో పాటు అధికారులు హెచ్చరిస్తున్నారు. గత 15 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాలుగా ప్రభావం ఈ సంవత్సరం మరొక 5 సంవత్సరాలు కూడా ఉంటుందని, ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందని కూడా వాతావరణాలు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు వైద్యుల సలహాలతో పాటు బయటికి రాకుండా ఉంటున్నటువంటి ప్రజలు మాత్రము ఈ యొక్క ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. ఇండ్లలో ఉన్నప్పటికీ కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఎయిర్ కూలర్లు అవి వేసుకున్నప్పటికి కూడా వృద్ధులు మాత్రం ఇక ఎండ తీవ్రత తట్టుకోలేక అదే విధంగా ఒడిదెబ్బ తైలు కూడా ఇప్పటికే జిల్లాలో 5-6 కూడా చనిపోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఇంకా మరో వారం 10 రోజులు అయితే చూస్తుంది. ఈ యొక్క వారం 10 రోజులు కనుక ప్రజలు బయటికి రాకుండా ఎండ తీవ్రత తగలకుండా ఉన్నట్లయితే ప్రాణాలు కాపాడుకోవచ్చు అని ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో కూడా అధిక చోట్ల యొక్క ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గత 15 రోజుల క్రితం వరకు ఎండ తీవ్రత కొద్ది తక్కువగా ఉన్నప్పటికీ ఈ వారం 15 రోజుల్లోకి వెళ్ళి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అయితే ప్రజలైతే బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇటు పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గ్రామాల్లో ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు, గ్రామాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అందరూ కూడా ఇండ్లలోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇటు పట్టణాల్లో చూంటే ఉదయం 10 గంటలకు వెళ్ళి 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందరు ఇంటికే పరిమితున్నారు. ఉద్యోగస్తులు ఉదయం 10 సాయంత్రం
కొంత ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు చూసుకున్నట్టయితే వరద తీవ్రతకు వడదెబ్బ తగిలి రోజు 5-6 మృతి చెందుతున్నారు. హాస్పిటల్లో కూడా వైద్యులు కూడా ఈ యొక్క వడదెబ్బ తగిలిన వారికి చికిత్స అయితే అందిస్తున్నారు రాజశేఖర్.